శ్రీ గురుభ్యో నమః. మాండుక్యోపనిషత్తు గౌడపాదీయ కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత 151వ భాగంగా అధ్యయనం చేస్తున్నాం. అద్వైత ప్రకరణం, అద్వైతం తురీయం 48 కారికలు, 42 కారికలను అధ్యయనం చేసుకున్నాము. మనోనిగ్రహం ఎలా చేయాలి అనే అంశం మీద ఉన్నాం 40 నుంచి. ఈరోజు 43, 44 కారికలను చూడబోతున్నాం. ఏం చూసాం ఇంతవరకు? మాండుక్య కారిక 42లో ఉపాయేన నిగృహ్ణీయాత్ విక్షిప్తం కమభోగయో సుప్రసన్నం లయే చైవ యథా కామో లయస్తథా. కామభోగాల ఇంద్రియ విషయాల వైపు మనస్సు చెదిరిపోతూ ఉంటే, విక్షిప్తమైతే సరి అయిన ఉపాయంతో ఉపాయేన దానిని నిగృహణీయాత్ నియంత్రించి తిరిగి తీసుకొని రావాలి ఎక్కడకు? ఆత్మ దగ్గరకు. అలాగే మనసు ఒకవేళ సుప్రసన్నంలో ఏ చేయవా అంటే నిద్ర మాంద్యము కునుకులో పడితే దానిని జాగ్రత్తం చేయాలి. ఎందుకంటే విషయాశక్తికి కామ విక్షిప్తము, కామభోగ విక్షిప్తము ఎంత బంధకమో, విషయాశక్తి ఎంత బంధకమో, లయము కూడా, నిద్ర కూడా, కునుకు కూడా, మాంద్యం కూడా ఆధ్యాత్మిక పురోగతికి అంతనే అడ్డంకి. యథాకామో లయస్తథా. ఏమిటి దీనికి? గట్టి ప్రయత్నం ఉంటే సరిపడుతుందా? నిరంతర ప్రయత్నం ఉండాలి. వ్యవసాయము చేసినంత ప్రయత్నంతో, గట్టి ప్రయత్నంతో పాటు మళ్ళీ అనవసన్న అపరిఖ్యన్న అనేవి కలుపుకొని దాంతోపాటు వ్యూహం కూడా ఉండాలి. విక్షోభం అంటే హైపర్ యాక్టివ్ మైండ్, కామ భోగాల వైపు పరుగులు తీస్తుంది, ధ్యానం కుదరదు, మనస్సు చంచలమై ఉంటుంది, పారిపోతూ ఉంటుంది, ఇటు అటు తిరుగుడు ఎక్కువైపోయింది. లయం అంటే తమో గుణము, నిష్క్రియము, మత్తు మాంద్యము, కొనుకు తీయడము, మనసు ప్రశాంతంగా ఉన్నట్లుంటుంది కానీ జాగ్రత్తలో ఉండదు. నిద్రలో ఉంటే ధ్యానం సాధ్యం కాదు. శుద్ధసత్వమైనటువంటి ఏకాగ్ర ధ్యాన స్థితి కావాలి. అంచేత విక్షేపము, రజోగుణము, లయము, తమో గుణము పనికి రావు. రజోగుణం హైపర్ యాక్టివ్, విషయ సుఖాలు, దానిని అదుపు చేయాలి. తమో గుణము ఇన్యాక్టివ్ మైండ్, నిద్రా సుఖము, దానిని మేల్కొల్పాలి. మనకు 5 రకాల అనాత్మ విషయాలు తెలుసుకున్నాము. ఆస్తి, వృత్తి, కుటుంబము, శరీర సంబంధమైనవి, వాసనలు. మనసు ఇటువైపు వెళ్ళినప్పుడు దాంట్లో వెనక్కి లాగి సాధనల ద్వారా అభివృద్ధి చేసుకోవాలి. కావాలన్నప్పుడు నిద్ర వస్తే పర్వాలేదు, ధ్యానంలో నిద్ర రాకూడదు. యథాకామో తథా లయస్తథా అంటే విక్షేపం ఎంత డేంజరస్, లయం కూడా ధ్యానానికి అంతే శత్రువు. మనస్సును వెంటనే అప్రమత్తం చేయి అని చెప్పారు. కారణం ఎందుకు? ఎక్కువ నిద్ర ఎందుకు వస్తుంది? నిద్రాశేషము, బహువశనము, అధికము శ్రమము, కండిషనింగు, ఇంకా కొన్ని శారీరకమైన మానసికమైనటువంటి రోగాలు. ఓకే, ముందేం చేయాలి? మనస్సును బయట నుంచి లాగాలి, లాగి ఆత్మయందు నిలపాలి.
ఏం చేయాలి ఫైనల్గా అయితే ఆత్మసంస్థం మనఃకృత్వా నా కించిదపి చింతయేత్. విక్షేపం అనేటటువంటి పెనుగాలులు వీచినప్పుడు ఉపాయంతో దానిని శాంతింపజేయడము, లయం అనేటటువంటి చీకటి కలిగినప్పుడు చైతన్యం అనేటటువంటి వెలుగు తీసుకురావడం, అలసిపోని ప్రయత్నంతో మనసును నివాతస్థ దీపశిఖా సమా, గాలి లేని చోట ఉన్న దీపము వలె నిశ్చలంగా ఉంచుకోవాలి. సరే, 43వ కారిక. దుఃఖం సర్వమనుస్మృత్య కామభోగాన్ని వర్తయేత్, అజం సర్వం అనుస్మృత్య జాతం నైవ తు పశ్యతి. దుఃఖం సర్వమనుస్మృత్య, ఈ సంసారం సర్వము దుఃఖమని మాటి మాటికి జ్ఞాపకం చేసుకుంటూ, అనుస్మృత్య సర్వం దుఃఖం, కామభోగాన్ని వర్తయేత్, కామభోగములలో పడిపోయినటువంటి మనసును వెనక్కు తీసుకురావాలి. అజం సర్వమనుస్మృత్య జాతం నైవతు పశ్యతి, సర్వం అంతా కూడా అజం అంటే బ్రహ్మ అని అనుస్మృత్య తెలుసుకుని, జాతం ద్వైతాన్ని నైవతు పశ్యతి చూడకుండా ఉండడం. ఓకే, కామభోగాల వల్ల కలిగే దుఃఖాన్నంతటినీ మాటి మాటికి గుర్తు చేసుకొని విషయాసక్తమైనటువంటి మనస్సును ఇటుపక్క లాగి విషయముల నుండి దూరంగా ఉండాలి. అలాగే సమస్తానికి ఆధారపడమైనటువంటి జన్మరహితమైన అజం బ్రహ్మ ఆత్మతత్వాన్ని స్మరిస్తూ ఉంటే జగత్తును పుట్టిన దానిగా, నిజమైన దానినిగా చూడడు. ఓకే, చిన్న అవతారిక, ఒకే ఒక చిన్న పదం. కహస ఉపాయ ఉచ్యతే, ఉపాయములేమిటి? 42లో ఉపాయేన అన్నారు, ఆ ఉపాయాలు చెప్పలేదు. ఆ ఉపాయాలు ఏమిటి ఇప్పుడు చెప్తున్నామండి అన్నారు. ఉచ్యతే కహ స ఉపాయ, ఏమి ఆ ఉపాయములు? ఇతి అంటే ఉచ్యతే చెప్పబడుతుంది. దేనికి ఉపాయాలు? మనసు తిరగడం, కొనకడం. తిరగడం అంటే విక్షేపం, కొనకడం అంటే లయము, సుషుప్తి. ఈ సమస్యలను హ్యాండిల్ చేసే వ్యూహము, స్ట్రాటజీ ఏమిటి? అర్జునుడి ప్రశ్న అదే. చంచలం హి మనఃకృష్ణ ప్రమాధి బలవదృఢం అంటూ ఫిర్యాదు చేశాడు. మనస్సును నియంత్రించడం చాలా కష్టంగా ఉందయ్యా ఓ కృష్ణయ్య, అది ఇటు అటు పరిగెడుతోంది. చంచలం చలం చలం చంచలం, అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. అభ్యాసము, వైరాగ్యము అనే రెండు మార్గముల ద్వారా నీవు దానిని పట్టుకోవచ్చు. కర్మయోగంలో ఉన్న వాళ్ళ కోసం వైరాగ్యం, జ్ఞానయోగంలో ఉన్న వాళ్ళ కోసం అభ్యాసం. అభ్యాసం అంటే ఏమిటి, వైరాగ్యం అంటే ఏమిటి చూడాలి. ఇప్పుడు రెండు ముఖ్యమైనవే. ప్రాపంచిక విషయానికి సంబంధించినటువంటి దోషాలు మూడు ఉంటాయి. ఏమిటి? ప్రపంచిక విషయాలు, వ్యవహార విషయాలు, లౌకిక విషయాలు, అనాత్మ సంబంధమైన విషయాలు, సంసార విషయాలు బాధతో కలిసి ఉంటుంది. దుఃఖ మిశ్రిత్వం. రెండవది అతృప్తికరత్వం, ఎప్పటికీ నాకు చాలును అనేటటువంటి స్టేట్ లేదు, ఎంతున్నా ఇంకోటి కావాలనే ఉంటుంది. మూడవది బంధకత్వం. దుఃఖ మిశ్రిత్వం, అతృప్తికరత్వం, బంధకత్వం. మనకు చెప్పకుండానే ప్రపంచ విషయాలలో, సర్వలౌకిక విషయాలలో, అనాత్మ విషయాలలో, సంసార విషయాలలో ఉన్నాయి. ఏమిటేమిటి? దుఃఖ మిశ్రిత్వం, అతృప్తికరత్వం, బంధక. దోష దర్శనం చేయాలి. ప్రపంచంలో నుండేటటువంటి విషయాల వైపు మనస్సు పోతుంది అంటే దోష దర్శనం చేయాలి. దోష దర్శనం చేయడాన్ని వివేక అభ్యాసము అంటారు. అభ్యాసము మూడు రకాలుగా చెప్పబడుతోంది: బ్రహ్మాభ్యాసము, వివేక అభ్యాసము, ధ్యానాభ్యాసము. వివేకాభ్యాసం అంటే వివేకం ఏమిటి? అనాత్మ, సంసారమంతా దోషము, దోష దర్శనము. ఏమిటి దోషము? దుఃఖ మిశ్రిత్వము, అతృప్తికరత్వము, బంధకత్వం. ఒక ఎగ్జాంపుల్ చూడండి. చాలా రుచికరమైనటువంటి ఆహారం తయారు చేశారు ఇంట్లోని, చాలా టేస్టీగా చేశారు. అమ్మగారో భార్య గారు ఎవరో ఒకరు, మంచి ఆకలి మీద ఉన్నారు మీరు. ఆ పదార్థం, తయారు చేయబడినటువంటి పదార్థము మీకు చాలా ప్రియమైనటువంటి ఇష్టమైన పదార్థము. అంటే మూడు కూడా
రుచికరమైన ఆహారము తయారు చేయబడింది, మంచి ఆకలి వేస్తుంది, ఇష్టమైనటువంటి పదార్థం కూడా. అందులో ఇంతట్లో తినే ముందు ఒక ఆయన వచ్చాడు. ఆగాగు తినకు, ఒక చిన్న విషయం చెప్తాను, ఆ తర్వాత ఏం చేస్తావో చూసుకో అన్నాడు. అంటే అందులో విషం ఉందండి, పొటాషియం సైనైడ్ ఉన్నదండి అందులో. అలాగా? సైనైడ్ కలిసి చాలామంది వచ్చి పిల్లలు ప్రసాదం తిని చచ్చిపోయారు. అలా నేను కూడా వస్తాను బాబోయ్, నాకొద్దు, విషపూరితమైన దాన్ని ముట్టుకోను. ఎందుకు? నాకు చాలా రుచికరంగా ఉంది, మంచి ఆకలి మీద ఉన్నాను, చాలా ఇష్టమైన పదార్థము. కానీ అది విషపూరితము, దుఃఖమయము అని తెలిస్తే దాని పక్క వెళ్ళను. ప్రపంచం చాలా రుచిగా ఉంటుంది. ప్రపంచానికి అనుభవించాలని చాలా తృష్ణ, ఆకలి, కోరిక కూడా ఉంది. ఆ ప్రపంచంలో ఉన్న వస్తువులు నా దగ్గరికి రా అంటే నా దగ్గరికి రా అని పిలుస్తున్నాయి. కానీ వివేక అభ్యాసము వలన దోషదర్శనం చేస్తే, ప్రపంచం విషపూరితమని తెలుసుకుంటే దాని పక్క వెళ్ళవు. విరజ్య విషయవ్రాత దోషదృష్ట్యా ముహుర్ముహు స్వలక్ష్యే నియతావస్థ మనసః సమముచ్యతే. విషయవ్రాతములు, గ్రూప్స్ ఆఫ్ విషయాస్, దోషదృష్ట్యా విరజ్య, దోష దృష్టితో వాటిని దూరం పెట్టి, ముహుర్ముహు, ఒకసారి విడితే కుదరదు, మాటి మాటికి చెప్పుకోవాలి. ప్రపంచము బంధకము, దుఃఖ మిశ్రత్వము, అతృప్తికరము, విషపూరితము, విషయవ్రాత దోషదృష్ట్యా ముహుర్ముహు విరజ్య స్వలక్ష్యే, నీ లక్ష్యమైనటువంటి ఆత్మయందు నియతావస్థ, నీ అక్కడ నియమించి ఉండేటటువంటి అవస్థ, మనసహ, ఎలాగా? మనసుతో, మనోనిగ్రహంతో, శమ ఉచ్యతే, అదే శమము. అదే ఇక్కడ చెప్తున్నారు. వివేక చూడమని 22వ శ్లోకము ఈ దీని మీద డిపెండ్ అయ్యే ఉన్నది. బ్రహ్మాభ్యాస. రెండోది ఏమిటి? బ్రహ్మాభ్యాసం. మొదట ఏమిటి చేశాడు? వివేకంతోనేమో ప్రపంచం అంతా దుఃఖపూరితము, విషపూరితము అని తెలుసుకున్నాడు. రెండోది, ప్రపంచం అనేది ఏది లేదండి, అది ఓన్లీ మిథ్యే కదా. మిథ్యా సర్పాన్ని చూసి నేనెందుకు భయపడము, నేనెందుకు మిథ్యారజితాన్ని చూసి నేనెందుకు అట్రాక్ట్ అవ్వడము, అలాంటిది ఏదీ లేదు అని భావించడం బ్రహ్మాభ్యాసం. అదే నా నిరోధో నచోత్పత్తిర్నబద్ధో నచ సాధక నముక్షుర్నైవ ముక్త ఇత్యేషా పరమార్థత. అంటే జ్ఞానంతో బ్రహ్మాభ్యాసం చేయడం, వివేకంతో ప్రపంచంలో ఉన్నవన్నీ దుఃఖపూరితము, విషపూరితమని తెలుసుకోవడము, జ్ఞానంతో ఇవన్నీ మిథ్యా, బ్రహ్మయే సత్యమని తెలుసుకోవడము. వివేకాభ్యాస, బ్రహ్మాభ్యాస. దుఃఖమిశ్రత్వము, అతృప్తికరత్వము, బంధకత్వము. ఓకే. భాష్యం. సర్వమజం బ్రహ్మ ఏవ త్రికాలే అపి వర్తతే అజం సర్వమనుస్మృత్య జాతం నైవ పశ్యతి. ప్రపంచమంతా కూడా బ్రహ్మ ఏవ తత్ అమృతం పురస్తాత్ బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ దక్షిణత బ్రహ్మ ఉత్తరత అంటూ అన్ని పక్కల బ్రహ్మాన్ని చూస్తాడు. సర్వం అజం బ్రహ్మ ఏవ త్రికాలే అపి వర్తతే. మూడు కాలముల యందు, సకల దేశముల యందు, సకల పదార్థముల యందు ఉన్నది బ్రహ్మమే. అభ్యాసేన అంటే బ్రహ్మ అభ్యాసేన కామభోగాన్ నివర్తయేత్. కామభోగాన్ నివర్తయేత్. కామము అంటే ఏమిటి? కోరుకోబడేది, ఇంకా చేతిలో లేనిది. కామ్యతే ఇది కామః. భోగము భుజ్యతే ఇది భోగః. ఇప్పుడు భోగిస్తున్నది, ఆల్రెడీ థింగ్ ఎట్ హ్యాండ్. వాట్ టు బి ప్రొక్యూర్డ్ అండ్ సాట్ ఆఫ్టర్ ఈజ్ కామ. వాట్ యు ఆల్రెడీ యూ హ్యావ్ టు ఎంజాయ్, యు ఆర్ ఎంజాయింగ్, ఈజ్ ద భోగ. కామ భోగ అంటే లేని వాటి కోసం పరుగులాట, ఉన్న వాటిని అనుభవించడం అనేటటువంటి భోక్తృత్వాన్ని రెండిటినీ కూడా నివర్తయేత్. కామాశ్చ భోగాశ్చ కామభోగా తాన్ నివర్తయేత్ ద్వంద్వ. కామాహచ భోగాహచ అంటే రెండు పదాలకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటిది, దానిని ద్వంద్వ సమాసము అంటున్నాం. అలా కాకుండా కామభోగాత్ నివర్తయేత్ అంటే కామము వలన కోరికల నుండి వచ్చిన భోగం. కామభోగాత్
అంటే కామ అండ్ భోగ ఆర్ వన్ అండ్ ద సేమ్. కోరికయే భోగము, ఈరోజు కోరిక రేపు భోగము. అంచేత రెండు ఒకే పదంగా తీసుకుంటే సమాహార ద్వంద్వము ఏకవచనంలో ఉంటుంది. సమాహార ద్వంద్వం ఎప్పుడు ఏకవచనం. సాధారణ ద్వంద్వ సమాసము ద్వివచనంలో ఉంటుంది, ద్వితీయ బహువచనంలో ఉంటుంది. కామభోగాత్ నివర్తయేత్ అంటే సమాహార ద్వంద్వము పంచమీ ఏకవచనం, నివర్తయేతనం కాబట్టి. లేకపోతే భగవత్పాదులు చెప్పినట్లు కామనిమిత్త భోగ కామభోగ, కామకారణమైనటువంటి భోగములు. ఏ భోగములైతే కామము మీద నిలబడి ఉన్నాయో, ఏ భోగములైతే కోరికల మీద నిలబడి ఉన్నాయో, కోరుకుందే వస్తువు రాదు, వస్తువు వస్తే కానీ భోగించలేడు. మామిడి పండు కోరుకుంటే బజార్కి వెళ్ళాలి, కొనుక్కున్న తర్వాత అబ్బా ఏమి రుచండి ఈ చిన్న రసాలు భోగించడం. కామ నిమిత్త భోగము అని తీసుకుంటే ఆ నిమిత్త అనేది మధ్యమ పదలోప సమాసంగా తీసుకుంటే తత్పురుష సమాసం అవుతుంది. సారాంశము, ఇంద్రియ వస్తువులు విషంగా చూడడం ద్వారా కామం అంటేనేమిటి, భోగం అంటేనేమిటి, కామభోగం అంటేనేమిటి, కలిపైతేనేమిటి, విడివిడిగానైతేనేమిటి, దీని నిమిత్తం అదంటేనేమిటి, మొత్తం మీద వాటన్నిటినీ కూడా కామభోగాలను ఇంద్రియ వస్తువులను విషంగా చూడడము. కృష్ణ సర్ప విషాదపి అంటారు వివేక చూడమని. నల్ల త్రాచుపావం విషంరా, ఈ విషయాలన్నీ విషయము విషము అంటూ వివేక చూడమనిలో కృష్ణ సర్ప విషము అన్నారు. సర్వం ద్వైతం అవిద్యా విజృంభితం దుఃఖం ఏవ ఇది అనుస్మృత్య. అంటే సర్వం ద్వైతం, ఆల్ ప్లొరాలిటీ, ఆల్ సంసార, ఆల్ ఆబ్జెక్ట్స్, ఆల్ దట్ యు ఆర్ పర్సీవింగ్, అవిద్యా విజృంభితం, ఆవిద్యకం సర్వం. పొద్దున చెప్పినట్టు ఆవిద్యకం, అవిద్యలోంచి పుట్టినవే. దుఃఖం ఏవ ఇతి, ఇవి దుఃఖ కారణమే అని అనుస్మృత్య. దుఃఖం ఏవా అన్నారు ఆయన. అంటే సుఖం మిశ్రితం అని అన్నాం ఇందాక. అక్కడ మిశ్రమేం లేదండి, ఉన్నది దుఃఖమే. సుఖం ఏదో మిశ్రంలా కనపడితే అది ఎపీరెన్సే, మళ్ళా పోతుంది, అది మిథ్యయే. ఆ సుఖం అనేది మిథ్యయే, దుఃఖమే ఇది అనుస్మృత్య, మాటి మాటికి జ్ఞాపకం తెచ్చుకుంటూ. కామభోగాత్, కామనిమిత్తో భోగ అంటే ఇచ్ఛా విషయ, తస్మాత్ విప్రసృతం మనః, దానిలో విసిరివేయబడినటువంటి మనస్సును, తస్మాత్ వాటి నుండి నివర్తయేత్ వెనక్కి లాగాలి, వైరాగ్య భావనయా ఇత్యర్థ. కామభోగ విషయాలకు ఏమిటి మందు? వైరాగ్య అభ్యాసం, వైరాగ్య భావనయే ఇత్యర్థం. ఎందుకు వైరాగ్యము? కాకిరెట్ట మీద ఎంత ఆసక్తి ఉంటుందో, కాకవిష్ఠాయాం, విషయాల మీద అంత మాత్రమే ఆసక్తి. ఎవరైనా కాకిరెట్టను పొట్లం కట్టి జేబులో పెట్టి ఇంటికెళ్ళి వాసన చూసుకుంటాడా? దాని మీద ఎంత విరక్తి ఉంటుందో, విషయాల మీద, విషయ భోగాల మీద, కామభోగ విషయాల మీద అంతటి వైరాగ్యము ఉండవలెను. ఎందుకు? దోషం దుఃఖం చూస్తూ ఉండాలి. దోష దృష్ట్యా ముహుర్ముహు, మాటిమాటికి విరజ్య విషయవ్రాత, దోష దృష్ట్యా ముహుర్ముహు కృష్ణ సర్ప విషాదపి కాకవిష్టాయాం. అన్నీ వైరాగ్యం కోసం చెప్పినవి. సర్వం ద్వైతం అవిద్యా విజృంభితం. ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ విద్య? ఆవిద్యకం, అవిద్యా విజృంభితం దుఃఖం ఏవ ఇది అనుస్మృత్య కామభోగాత్, కామనిమిత్తో భోగ ఇత్యా విషయ, తస్మాత్ విప్రసృతం మనో నివర్తయేత్ వైరాగ్య భావనయ ఇత్యర్థం. ఒక్కొక్క పదాన్ని చూద్దాం. సర్వం ద్వైతం, మొత్తం ద్వైతం. ఏది? విశ్వం, సంసారం, ప్రపంచం. ఎటువంటి సంసారం? అవిద్య విజృంభితం, భ్రాంతి పాము లాంటిది. అదేం పాము కాదు, ఈ ప్రపంచం నిజం కాదు, ఇది మిథ్య. మూలా విద్య ద్వారా ప్రక్షేపించబడినది అవిద్య విజృంభితం. అంతా ఎపీరెన్స్ ఓన్లీ, స్వతంత్ర ఉనికి లేదు. ఎండమావిలో నీరు లాంటిది. వస్తువుల సంబంధాల ద్వారా స్వప్రాపంచిక సుఖాల వెనుక పరిగెత్తడం అనేది ఎండమావిలో నీటి కోసం ఎడారిలో పరిగెత్తడం లాంటిది. ఎడారిలో మండుటెండలో కాళ్ళు కాలిపోతూ నీరు దూరంగా ఉందని 5 కిలోమీటర్లు పరిగెడితే అక్కడ నీళ్లు కాదు కదా, ఒట్టి ఇసుగా ఉంటుంది.
ఇంకొంచెం పరిగెడితే ఆయాసం వచ్చి చచ్చిపోతారు, అక్కడే పడిపోతారు. ఎందుకు? అక్కడ నీరు ఉండదు. నీరు ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సుఖం ఉండదు, దుఃఖాన్నే ఇస్తాయి. సుఖాన్ని ఇవ్వలేకపోవడమే కాకుండా దుఃఖాన్ని మాత్రమే ఇస్తాయి. అనుస్మృత్య, అనుదినము స్మృత్య, ఎప్పుడూ దానిని జ్ఞాపకం తెచ్చుకుంటూ పదే పదే గుర్తు చేసుకుంటూ. ఏం చెప్పారు 13:9లో? ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. పొద్దున చూశాము, జన్మ జరా కాషయ లయ ఆదయ, జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోష అనుదర్శనం. ఈ ప్రపంచమంతా కూడా పుడుతుంది, పోతుంది, మారిపోతుంది. వ్యాధి దుఃఖము అని దోషమును అనుదర్శనం అన్న, నిరంతరం అనుస్మృత్య. ఇదే మాట అక్కడ కూడా. అనుదర్శనం అన్న అనుస్మృత్య అన్న ఒకటే. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. విరజ్య విషయవ్రాత దోషదృష్ట్యా ముహుర్ముహు అంటూ వివేక చూడండి. సంసారము దుఃఖ మిశ్రితము అని చెప్పకూడదు. దుఃఖం ఏవరా మిశ్రం అనిపిస్తుంది, కానీ మిశ్రమ కనపడే సుఖాలు అత్యంత తాత్కాలికము. అవి కూడా ఎపియరెన్సే. అనుస్మృత్య కామభోగాత్, కామభోగ ఇంద్రియ వస్తువుల నుండి నివర్తయేత్, మనసును మళ్లించాలి. విక్షిప్తమైన మనసునకు ఏమిటి ట్రీట్మెంటు? ఎక్కడికి పరిగెడుతున్నావు? విషయాల్లోకి. ఎటువంటి విషయాలు? కామభోగ విషయాలు. కామభోగ విషయాలు విషం. విషం తింటావా ఏమిటి? బుద్ధిందా? వివేకం ఉండొద్దు నీకు? వీటిలోకి విషం తినడానికే పోతున్నావు నువ్వు. అన్నంలో విషం కలిపిందంటే అన్నం తింటావా? అలాగే వీటిలో ఇంత విషం ఉన్నది, ఇంత దుఃఖ దోషానుదర్శనం అని గీత చెప్తుంది. విరజ్య విషయవ్రాత దోషదృష్ట్యా ముహుర్ముహు అని అక్కడ రాసి పెట్టారు. ఇక్కడ కూడా ఏమో దుఃఖం ఏవో అనుస్మృత్య కామభోగాత్ నివర్తయేత్ అని చెప్తున్నారే. ఇంకా బుద్ధి ఉండదా? అది మనసుకి బుద్ధి చెప్పుకోవాలి. అలా ఎవరికి వాళ్ళే విక్షిప్తమైన మనసు. పదార్థము అంటే బయట ఉన్న వస్తువు. ఈ పదార్థం ఏమిటి? ఒక వస్తువుకు ఒక పదానికి సంబంధించిన అర్థము. పదము ఏదో ఆవు, ఆవు అనే పదమునకు సంబంధించిన వస్తువు పదార్థం. ఈ పదార్థములను ఈశ్వరుడు సృష్టించాడు. పదార్థాలను డేంజరస్గా ఆయన సృష్టించలేదు. ఆయన చాలా అమాయకంగా ఈశ్వర సృష్టిలో ఏ విధమైన విషము పదార్థములయందు లేదు. రాగద్వేషాదులను దాని మీద అభివృద్ధి చేసుకోకుండా ఉన్నంతకాలము వస్తువు దుఃఖము కాదు, సుఖము కాదు, న్యూట్రల్. వస్తువుకు నన్ను బంధించే శక్తి లేనే లేదు. ఈశ్వర సృష్టి నన్ను బంధించదు. సుఖాన్ని బాధను ఇచ్చే సామర్థ్యము వస్తువుకు తనంతట తానుగా లేదు, తనకుగా లేదు. రాగాన్ని ద్వేషాన్ని పెంచుకోవడం ద్వారానే వస్తువుకు నేను ఆ శక్తిని ఇస్తున్నాను. వస్తువుకి ఎవరు శక్తి కల్పిస్తున్నారు? నేను దాని మీద ప్యాషన్ పెంచుకోవడం వలన ఆ వస్తువు లేకపోతే నేను చచ్చిపోతాను అన్న స్థితి తెచ్చుకుంటున్నాను. నేను దాని మీద ద్వేషాన్ని పెంచుకోవడం వలన వాళ్ళని చూస్తే నాకు కడుపు మంట అనేటటువంటి స్థితిని తెచ్చుకుంటున్నాను. వస్తువుల యందు రాగద్వేషాదులు. రాగద్వేషాదులు మనస్సుతో కల్పితమైనవి. మనస్సు అటాచ్ అవుతాయి రాగము, రిపెల్ అవుతాయి ద్వేషము. ఆ రాగద్వేషములనే శక్తి మనస్సే ఇస్తుంది. ఈశ్వర సృష్టి న్యూట్రల్. అది రాగాన్ని ఇవ్వదు, ద్వేషాన్ని ఇవ్వదు. నువ్వు దాని మీద అట్రాక్షన్ చూపించావా, అది రాగంలో పడేస్తుంది. రిపల్షన్లో ఉన్నవా, ద్వేషాన్ని తీసుకొస్తుంది. కనుక వస్తువుకు శక్తిని ఇచ్చే బాధ్యత నీలోనే ఉంది, నీ మనసులోనే ఉంది అనే వేదాంత బోధన. పంచదశి 4వ అధ్యాయం అంతా ఇదే.
ప్రపంచం మొత్తం ఈశ్వర సృష్టి. ఈశ్వర సృష్టిని అలాగే ఉండనివ్వండి. డోంట్ పుట్ ది పెయింట్ ఆఫ్ రాగా అండ్ ద్వేష ఆన్ వాట్ ఎవర్ ఆబ్జెక్ట్ యూ కమ్ అక్రాస్. The moment you put that paint, that is a sticky paint, that paint attracts you and you get you become a prey to that raga and also dvesha. భగవంతుడు కానీ ప్రపంచం కానీ సంసారానికి కారణం కాదు. మీ సొంత మనసు మాత్రమే రాగద్వేషములను కలిగి ప్రపంచానికి ఆ శక్తిని మిమ్మల్ని బంధించే శక్తి ఇస్తోంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనస్సే బంధించడానికి మోక్షానికి కారణం. బంధాయ విషయ ఆసక్తం రాగం. ముక్తై నిర్విషయం స్మృతం. ముక్తి అంటే విషయాల నుంచి విడిపడమే ముక్తి. తస్మాత్ దేర్ఫోర్ వాటి నుంచి విప్రసృతం మనః. విప్రసృతం అంటే విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి బహిర్ముఖమైనటువంటి మనస్సు. అటువంటి మనస్సును నివర్తయేత్, వెనక్కు తీసుకురావాలి. అదే చెప్తున్నారు గీతలో 26వ అధ్యాయము. ఈ కారికలు సైమల్టేనియస్గా రన్ చేసుకోవచ్చు. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైవ తదాత్మన్యేవ వశం నయేత్. ముకుందమాలని ఒక అద్భుతమైన గ్రంథము కులశేఖర ఆళ్వార్లు రచించినటువంటిది మనం చదువుకున్నాం, అధ్యయనం చేశాం. నాస్తా ధర్మేణ వస్తు నిశ్చయే నైవ కామోపభోగే. నా ఆస్థా ధర్మే, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ధర్మ. నా వస్తు నిశ్చయే, నాట్ ఇన్ ద వస్తు గ్రూప్స్. నైవ కామోపభోగే. యద్యద్భవ్యం యద్యద్భవ్యం భవతు. ఏది ఎలా ఉంటే అలా ఉండని. భగవన్ పూర్వకర్మానురూపం. పూర్వకర్మానుసారంగా వచ్చేవి ఎలా ఉంటే అలా ఉన్నాయి. ఐ డోంట్ వాంట్ ఎనీ అటాచ్మెంట్ విత్ ద వస్తుస్ ఆర్ కామ ఉపభోగాస్ ఆర్ ధర్మాస్. యద్యద్భవ్యం భవతు భగవన్ పూర్వకర్మానురూపం. బ్యూటిఫుల్ శ్లోకం కులశేఖర ఆళ్వారుల ముకుందమాల. అది ఒక గ్రూప్ వాళ్ళకి. ఎవరికి? విక్షిప్తం మనః అంటే తిరుగుడు మనస్సు గారికి. కామభోగ విషయములయందు విక్షిప్తమైన మనస్సునకు ఏమిటి దానికి ట్రీట్మెంటు? దోషదృష్ట్యా ముహుర్ముహు. వాటిలో దోషాన్ని చూడు. ఎప్పుడు? అనుస్మృత్య, అనుదినము, అనుక్షణము. డోంట్ ఎంపవర్ ద వరల్డ్ టు పుట్ యూ ఇన్ రాగా అండ్ ద్వేష. యూ హ్యావ్ టు ఎంపవర్. మీరే దానికి ఆ శక్తి ఇవ్వాలి. ఆ శక్తిని మీరు దీన్ని నాకు కావాలి అని పెట్టారో వాడు వెనకాల ఎన్ని మార్లు ఫోన్ చేస్తారో. మీరు ఒక్కసారి అడ్వర్టైజ్మెంట్ ఒక అనౌన్స్మెంట్ చూసి అయ్యా ఏమిటండి అని మీ మొబైల్ నెంబర్ పేరు ఇచ్చారా, మీరు వద్దన్నా కూడా విడవకుండా 2 నెలల పాటు మీ వెనకాల కొనమని తిరుగుతాడు. ఎందుకు? ఆ పవర్ వాడికి ఇచ్చేసారు. మీరు ఎప్పుడైతే మీ మొబైల్ నెంబర్ అక్కడ పెట్టారో, అది మీకు కావాలని ఇంటెన్షన్ చూపించారో, వాడు మిమ్మల్ని కొని వరకు వదలడు. ఆ విధంగా యు ఆర్ ఎంపవరింగ్ ద అదర్ పర్సన్ టు ట్రాప్ యూ రాదర్. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ సేయింగ్. సరే, రెండవది ఏమిటి? నిద్రిస్తున్న మనస్సు దీన్ని మేల్కొల్పాలి. నిద్రలోంచి ఎలా మేల్కొల్పుతాను? ప్రబుద్ధం చేయాలి. అజం బ్రహ్మ సర్వం ఇత్యేతత్. ఈ ప్రపంచమంతా అజం బ్రహ్మ. అజం అంటే బ్రహ్మ. అజం అంటే పుట్టుకలేనిది. పుట్టుకలేనిది ఒకటే ఉంది ఈ ప్రపంచంలో, అదే బ్రహ్మ. ఆ బ్రహ్మ సర్వం అజం బ్రహ్మ. పుట్టుకలేనిదండి, సమస్తము బ్రహ్మయే. ఇత్యేతత్ అని ఎలా తెలుస్తుంది? ఆచార్య శాస్త్ర ఉపదేశత, శాస్త్రాచార్యోపదేశత. ఆ విధంగా అనుస్మృత్య అని ఇది కూడా మళ్ళీ మాటి మాటికి చెప్తూ, తద్విపరీతం క్వైట్ ఆపోజిట్ టు దట్ ద్వైత జాతం, ఎంటైర్ వరల్డ్ ఆఫ్ ప్లూరాలిటీ, నైవతు పశ్యతి. చూడడే చూడడు. ఎందుకు చూడడు? అభావాత్. మిథ్యాసత్వం వైపు నన్ను ఏమిటి చూడమన్నావు? ఏమని భయపడమన్నావు? అది నన్నేం భయపెట్టదు. అభావాత్, అది లేదు. లేని దాని గురించి చూడడం ఏమిటి, భయపడడం ఏమిటి, అట్రాక్ట్ అవ్వడం ఏమిటి, రిపెల్ అవ్వడం ఏమిటి? అసలు లేదు మొర్రు అంటూ ఉంటాను. లేని వెండిని చూచి ఆ ముచ్చేపు చిప్పలో గాజులు చేయించుకుంటానా, గొలుసు చేయించుకుంటానా, వెండి కంచం చేయించుకుంటానా, ఈ క్వశ్చన్లు ఏమిటి? అక్కడ వెండే లేదు మొర్రు అంటూ ఉంటాను. టేబుల్ ఉందండి,
వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దిస్? టేబుల్. వాట్ ఈస్ నేమ్? పై భాగం వుడ్, కింది భాగం వుడ్, కాళ్ళు అది వుడ్, చొరుగు అది వుడ్, అన్ని దారువే. మరి టేబుల్ ఏది? వెరీ టేబుల్, వెరీ టేబుల్. వాచారంభణం వికారో నామధేయం. Table is only a word. Similarly, every part of the world is but Brahman. Sarvam Brahma Ajam. Sarvam Ajam Brahma Ityetat. There is nothing like a Ravi Prakash or Ramanamurthy or Nagaratnam or Vijayalakshmi or Illu or Vakale or Anubhavam. Everything is only Brahman. Everything is only wood. Upper part, lower part, legs part, surgu part, dusk part, every part of that is only wood. Like that, every part and parcel of the world is nothing but Brahman. What about the names? He is called so and so, she is called so and so. Vacharambhanam vikaro namadheyam. All these are names and forms. World is a word. Anandagiri writes, world is a word. Okay, difference is one L. Remove one L from world, you get word. World is a word only. వర్డ్ అంటే నామం మాత్రమే, నిజానికి డొళ్ళ అక్కడ ఏమీ లేదు. చూడండి, చాలా అందమైన శరీరము. ఆమె కాంపిటీషన్లోకి వెళ్ళింది, మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ కూడా కొట్టేసింది. విశ్లేషించి చూస్తే ఆ శరీరము పంచభూతాలే. నారీస్తనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం. బా, ఎంత మోహం కలుగుతుంది అవన్నీ చూసేసరికల్లా. ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయా వారం వారం. వారం వారం అంటే టైమ్ అండ్ అగైన్. అనుస్మృత్య మనసి విచింతయ ఆర్ దిస్ నాట్ ది మోడిఫికేషన్స్ ఆఫ్ ఫ్లెష్ అండ్ ఫ్యాట్. యు ఆర్ సేయింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఉమెన్. వాట్ ఈస్ దట్ బ్యూటీ? ఫ్లెష్ అండ్ ఫ్యాట్, పంచభూతాలే. ఇవి ఇంతకుముందు పంచభూతాలే, ఇప్పుడు పంచభూతాలే. కొన్ని రోజుల తర్వాత శ్మశాన వాటికకు వెళితే అక్కడ కూడా బూడిదే. మొత్తం మనం దేని గురించి జాగ్రత్త తీసేసుకుంటున్నామో, స్నోలు, సెంట్లు, అలంకారాలు, మేకప్లు, ఫేషియల్స్ చేస్తున్నామో, శరీరం అని పిలుచుకొని భ్రమసి ఎంతో మిడిసి పడుతున్నామో, ఎంత మమత్వాన్ని పెంచుకున్నామో, శ్మశాన వాటికలో బూడిద తప్ప మరేది కాదు కాదు కాదు. ఏతన్ మాంస వసాది వికారం మనసి విచింతయ వరం వారం. దెన్ వాట్ యు డూ ఆఫ్టర్ దాట్? విరాగ్యం వచ్చింది కదా. భజ గోవిందం బీన్ అజం బ్రహ్మ సర్వం బ్రహ్మ అజం ఇత్యేతత్ శాస్త్రోపదేశత అనుస్మృత్య. ప్రపంచం మొత్తం నేమ్ అండ్ ఫార్మ్ ఓన్లీ. వరల్డ్ ఈజ్ వర్డ్. దానికి చిక్కుకుంటున్నాం. సర్వం బ్రహ్మ ఏవ ఇత్యేతత్ శాస్త్రాచార్య ఉపదేశతః అనుస్మృత్య. వారం వారం పదే పదే గుర్తుంచుకో. Then what happened? Tad viparitam dvaita jatam. Opposite to that, whatever plurality, beauty, attraction, raga, dvesha you are seeing, naivatu pashyati. You will never see. చూసే పరిస్థితే లేదు. తద్విపరీతం, అద్వైతానికి విపరీతమైన, బ్రహ్మ విపరీతమైనది. ద్వైత జాతం అంటే పుట్టినది. పుట్టినదంతా ద్వైతమే. ఏదైతే పుట్టలేదో అజం బ్రహ్మ, అదే అద్వయం బ్రహ్మ. నైవతు పశ్యతి. చూడకూడదు, చూడడు. ఎందుకు చూడడు? వై? అభావాత్. దే డోంట్ హ్యావ్ ఎనీ సబ్స్టెన్స్. అసారే సంసారే నిజ భజన దూరే జడధియ భ్రమంతం మామంధం పరమకృపయా పాతుముచితం. శివనందలహరి.
అసారే సంసారే, ఈ సంసారం అభావాద్, అక్కడ ఏం సారమేమి లేదు, ఒట్టి పిప్పిరా. పిప్పి మీద కాకిరెట్ట మీద నీకేమైనా అట్రాక్షన్ ఉంటుందా? అలాగే అనుభవించే ప్రపంచం ఎప్పుడూ లేదు, అనుభవించని చైతన్యము ఎప్పుడూ ఉంది. మొదటి లైన్లో సృష్టి దుఃఖము బాధ అన్నాం. ఎందుకు? దోష దృష్ట్యా ముహుర్ముహు జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం అనుస్మృత్య అన్ని దుఃఖ మిశ్రిత్వం, బంధకత్వం, అతృప్తికరత్వం అని తెలుసుకున్నాం. మళ్ళీ రెండో లైన్లో అదే మొత్తం బ్రహ్మముర్రం ఉంటుంది. సర్వం అజం బ్రహ్మ. శాస్త్రాచార్య ఏదైతే దోష దృష్టితో నువ్వు కాకిరెట్ అన్నావో మొదటి లైన్లో, రెండో లైన్లో అదే అజం బ్రహ్మ అంటున్నావు. ఎలాగది? దుఃఖం ఈజ్ ఈక్వల్ టు అంటే ఏమిటి? ప్రపంచం ఈజ్ ఈక్వల్ టు దుఃఖం అన్నాము, ప్రపంచం ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ అన్నాము. సో బ్రహ్మం ఈజ్ ఈక్వల్ టు దుఃఖం. అదే డెరివేషన్. మ్యాథమెటికల్ డెరివేషన్స్ ఇక్కడ పనికిరావు. మొత్తం ప్రపంచం దుఃఖం అన్నప్పుడు నామరూప దృష్ట్యా వాచ్యార్థ దృష్ట్యా మొత్తం ప్రపంచం మిథ్య, దుఃఖం లేదు, అభావం. రెండవ మా వాక్యంలోకి వచ్చేసరికల్లా లక్ష్యార్థంగా ప్రపంచం మొత్తం బ్రహ్మం, కనిపిస్తున్నటువంటి ఈ నామరూపాలన్నీ మిథ్య తెలుసుకుందాం. అవిద్యా విజృంభిత సర్వం దుఃఖం, నామరూప ప్రపంచం దుఃఖం. అవిద్యగా చూస్తే, అనాత్మగా చూస్తే అవిద్యా విజృంభణంతో కనబడినటువంటి ప్రపంచము దుఃఖం. కనుక ప్రపంచానికి అతుక్కుపోకండి. ఎందుకు? అది దుఃఖం, విషం. లక్ష్యార్థ దృష్ట్యా ప్రపంచం బ్రహ్మం, మీరు ఆ బ్రహ్మానికి కూడా అతుక్కుపోకండి. ఏమిటండి బ్రహ్మానికి అతుక్కుపోవద్దా? మరెలాగా? ఎందుకు? ఆ బ్రహ్మం నువ్వే కనుక. బ్రహ్మం వేరే ఆబ్జెక్ట్ అయితే దానికి అతుక్కుపోతారు. బ్రహ్మం మీరే కాబట్టి మీరు దేనికి అతుక్కుపోతారు? మీరే బ్రహ్మ. అజం బ్రహ్మ సర్వం ఇత్యేతత్ శాస్త్ర ఆచార్య ఉపదేశత అనుస్మృత్య ముహుర్ముహు మాటి మాటికి వారం వారం తద్విపరీతం ద్వైతం జాతం నైవతు పశ్యతి. ఆపోజిట్ టు దట్ ఎనీ ప్లూరాలిటీ నైవతు పశ్యతి. వై? అభావాత్. దే డోంట్ హ్యావ్ ఎనీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీ నేచర్. Whatever existence you are seeing, it is only an experiential, superficial, temporary, changing and dependent existence. Sarvam Brahmamayam Jagat. Sarvam Brahmamayam. Re Re. Sarvam Brahmamayam. ఇది రెండవ లైన్లో చెప్పింది. టార్చ్ లైట్ ఉపయోగించారు. తర్వాత పాము కనపడిందా? భ్రాంతి పాము కనపడలా. ఎందుకు? భ్రాంతి పాము ఎప్పుడూ లేదు. మరి ఎంతసేపు నేను చూసినట్టు అనిపించింది. ఓహో, అనిపించడం నీ వైభవం, లేదని నిరాకరించి చెప్పడం శాస్త్రం తాలూకా వైభవం. ఈ అనిపించడాలు కనిపించడాలు నీ యొక్క ఇమాజినేషను. అది ఇమాజినేషన్ రా అని చెప్పడం శాస్త్ర ఆచార్య ఉపదేశం. దోషం నుంచి బయటపడు. జాతం నైవతు పశ్యతి. పడవాడు జాతం నైవత్తు పశ్యతి అంటే దేర్ ఈజ్ నథింగ్ దట్ ఈస్ క్రియేటెడ్. అజాతివాదము. జాతం అన్నది పుట్టిందనేదే లేదు. నామరూప భాగం మిథ్య, ఉనికి భాగమే సత్యం. దీనికి ఆనందగిరి గారు సత్యభావస్య దర్శనేన అభాస్యీకృత్య. వస్తువులు కనబడుతున్నాయి సార్, మరి ఎలాగా అవన్నీ మిథ్య అంటున్నారు? దానిలో సదంశం ఉన్నదయ్యా. ప్రతి వస్తువులో ఈజినెస్ ఉందే. ఈజినెస్, ఆ అవేర్నెస్ అనేటటువంటిది సచ్చితయాం అంటున్నావే, ఆ యాము ఐ అనేటువంటి సత్యభావము చిద్భావము. వాటిని చూడు. ఆ ఎక్స్ట్రాగా అయాం తర్వాత రాసినవన్నీ కూడా కట్ ఆఫ్ చేసి అవి అభాసలు. అభాసీకృత్య సత్యభావస్య దర్శనేన అభాసీకృత్య. బ్యూటిఫుల్ మహానుభావుడు ఆ దక్షిణామూర్తి స్తోత్రం ఒక్కటి చాలు మొత్తం అద్వైత వేదాంతాన్ని అర్థం చేసుకోవడానికి. యస్వైవ స్ఫురణం సదాత్మకమసత్ కల్పార్థకం భాసతే సాక్షాత్తత్వమసీతి వేదవచస యో బోధయత్యశ్రితాన్ యత్ సాక్షాత్కరణాత్ భవేన్న పునరావృత్తిం భవం మునిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే.
యస్యైవ స్ఫురణం, ఏ స్ఫురణతో సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్ ఆశ్రితాన్. ఎప్పుడైతే ఆ బోధ జ్ఞానాన్ని తత్వమసి మొదలైన వేదవాక్యముల ద్వారా అజం బ్రహ్మయే సత్యమని తెలుసుకుంటాను. యత్ సాక్షాత్కరణాత్ భవేత్, ఏది తెలుసుకున్న తరువాత న పునరావృత్తిం భవం భూనిధౌ భవేత్, మళ్ళీ సంసారంలో పుట్టడం అనే పునరావృత్తి కలుగదో ఆ బ్రహ్మను తెలుసుకున్నాను. అజం బ్రహ్మ. అక్కడితో 43 అయిపోయింది. 44 ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారు. లయే సంబోధయేత్ చిత్తం విక్షిప్తం శమయేత్ పునః. స్ట్రాటజీస్ కావాలన్నారు కదా. లయే నిద్రలో ఉన్నదానిని, కునుకులో ఉన్నదాన్ని, సంబోధయేత్ మేల్కొల్పు, విక్షిప్తం శమయేత్ పునః విక్షిప్తమైన దానిని వైరాగ్యంతో, జ్ఞానాభ్యాసంతో లయాన్ని, వైరాగ్యాభ్యాసంతో విక్షిప్తాన్ని హ్యాండిల్ చెయ్యి. ఇంకే ఈ రెండే కాదు, మరోటి కూడా ఉంది నీకు. సకషాయం విజనీయాత్, సకషాయాన్ని కూడా తెలుసుకో. సమప్రాప్తం నచాలయేత్, సమ అంటే బ్రహ్మ, సమప్రాప్తం ఆ బ్రహ్మ ఆత్మని పొంది నచాలయేత్ జారిపోవద్దు, కదలవద్దు. 4 ప్రాబ్లమ్స్: లయ, విక్షిప్తం, కషాయం, జారిపోవడం. లయ సంబోధయేత్, విక్షిప్తం సమయత్ పునః, సకషాయం విజానీయత్ తెలుసుకోవడం వలన, నచాలయేత్ లయ సమం ప్రాప్తం నచాలయేత్. చూద్దాం. లయం నిద్ర మాంద్యంలో పడిపోయినప్పుడు దానిని సంబోధయేత్ మేల్కొలపాలి కదా, మేల్కొలపాలి. ఓకే. అది విక్షిప్తమై చెదరిపోయి బయటకు పరిగెడుతూ ఉంటే శాంతింపజేయాలి. శమము, దోషదృష్టి చూపించి వెనక్కి లాగాలి. ఇంకా అంతరంగంలో కషాయాలు, వాసనలు ఏమైనా ఉన్నాయో విజానీయాత్ తెలుసుకోవాలి. అన్ని ఇంపరేటివ్ సెంటెన్సెస్. మనస్సు సమస్థిత్విని పొందినప్పుడు సమం ప్రాప్య న విచాలయేత్, దానిని కదలించవద్దు. అదే తత్వమాధ్యాత్మికం దృష్ట్వా తత్వాదప్రచ్యుతో భవేత్. 42వ కారికలో అడ్డంకులు చెప్పారు. లయ, విక్షేపము, నిద్ర, తిరుగుడు. సరి అయిన వ్యూహాన్ని అమలు చేసి 2 అడ్డంకులను అధిగమించాలి. నిద్ర కోసం అక్కడ ఏం వ్యూహాన్ని సూచించలేదు. గత క్లాసులో తెలుసుకున్నాము. నిద్రాశేషము, బహు అశనము, శ్రమ. అంటే నిద్ర బాకీ పెట్టుకోకు, డైలీ రెగ్యులర్ క్వాంటిటీ ఆఫ్ స్లీప్ తీసుకో. బహు అశనం, ఓవర్గా తినవద్దు. శ్రమ నివృత్తి ద్వారా ఊరికే శారీరక మానసిక అలసట కలిగినప్పుడు ధ్యానం కుదరదు. విక్షేపం కోసం వ్యూహాన్ని 43లో బోధించారు. 3వ ప్రతిబంధకం కషాయాన్ని బోధిస్తున్నారు. అంటే విక్షేపాన్ని గురించి చెప్తూ ఇక్కడ 4లోకి వచ్చేసరికి కొంచెం ఎక్స్టెండ్ చేసి ఇంకొక ప్రతిబంధకం కషాయం. కషాయం అంటే ఏమిటి? ఏదో మిరియాల కషాయం తాగండి బాగుంటుంది జలుబుకి, అలా కాదు. ఇది కషాయం అంటే ఏదో ఆయుర్వేదిక ట్రీట్మెంట్ కషాయం కాదండి. అశుద్ధి, రాగము, ద్వేషము, ఇంప్యూరిటీ, మలినము, ముఖ్యంగా రాగము, అనుబంధం అనే సమస్యను పరిష్కరించాలి. ఆలోచించండి, మీకే ఎక్కువగా ద్వేషం అంతగా ఉండదు మనసులో. కొంతమందికి ఉంటుంది ఎక్కువ ప్యాషన్, రాగం, నేను, నాది, కావాలి, అటాచ్మెంట్. ఆ రాగం, ప్యాషన్, అదే అనుబంధమే సమస్య. ఏవం అజ్ఞానేన జ్ఞానాభ్యాస వైరాగ్యద్వయోపాయేన, ఏవం ఈ విధముగా, అనేనా వీనిచే, అనేనంటే తృతీయ విభక్తి, ఫలానా దాని చేత, అనేన దేని చేత, జ్ఞాన అభ్యాస వైరాగ్యాభ్యాస, జ్ఞాన వైరాగ్యాభ్యాస ద్వయా ఉపాయేన. జ్ఞానాభ్యాస అంటే ఇప్పుడు చెప్పినట్టుగా సర్వం బ్రహ్మ, ఇదంతా మిథ్య అని తెలుసుకుని అది తెలుసుకో. వైరాగ్యాభ్యాస కాకవిష్ట, పాము, విషము. విషం వంటిది, దానిలో ఏం లేదు, సారం లేదు, దోషము అని చెప్పడం వైరాగ్యాభ్యాస. జ్ఞానాభ్యాస వైరాగ్యాభ్యాస ద్వయో ఉపాయేన, 2 ఉపాయముల చలయే అంటే సుషుప్తే, నిద్రిస్తున్న దానిని, లీనం
అంటే లీనమైన దానిని. లయమన్నా సుషుప్తి అన్నా లీనమన్నా సుషుప్తే అనే సుషుప్తి. సుషుప్తి లీనం సంబోధయేత్, సమ్యక్ బోధయేత్. చక్కగా దాన్ని మేల్కొలిపి ఆత్మయందు నిలు. మనః ఆత్మ వివేక దర్శనేన యోజయేత్. ఆత్మ వివేక దర్శనము ద్వారా దానితో కలుపు. నిద్రపోయిన వాడిని లేవగొట్టి, ఎందుకు లేపేవరా, నేను పడుకుంటే ఒకసారి అంతా చేస్తూ ఉండేవారు హాస్టల్. కిటికీలోని చూసేవాళ్ళని పడుకుంటూ తలుపు శర్మగారు, శర్మగారు నిద్రపోతున్నారా, అయితే నిద్రపోండి. లేపేసి, నిద్రపోతున్నారని అడిగి లేపేసి మళ్ళీ నిద్రపోతున్నారా, నిద్రపోండి. అలాగా లేపిన మనస్సును ఇటు అటు పోనకుండా ఆత్మయందు పెట్టాలి. ఆత్మ వివేక దర్శనైన యోజయ్యత్. చిత్తం అని ఉంది అక్కడ. చిత్తం అంటే మనసేరా. మనస్సు చిత్తం రెండు లేవు. ఊరికే మనోబుద్ధి అహంకార చిత్త నాలుగు చెప్పా అండర్స్టాండింగ్ కోసం. చిత్తం అన్నా మనస్సు అన్న ఒకటే. చిత్తం మన ఇది అనర్థాంతరం. అర్థాంతరం అంటే అదర్ వన్, అనర్థాంతరం అంటే నాట్ అదర్ వన్, ద సేమ్ వన్. ఏవం ఈ పద్ధతిలో, అనేనా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది భాష్యం, ఏవం ఈ విధముగా, అనేన జ్ఞానాభ్యాస వైరాగ్యద్వయ ఉపాయేన. జ్ఞానాభ్యాస అండ్ వైరాగ్యాభ్యాస అనే రెండు ఉపాయముల ద్వారా, రెండు స్ట్రాటజీస్ ద్వారా, రెండు పద్ధతులను ఉపయోగించడం ద్వారా, ఉపాయేన లయే, ధ్యానంలో మనస్సు నిద్రపోయినప్పుడు సుషుప్తే గాఢ నిద్ర స్థితిలాగా, లీనం మనహ కునుకు తీస్తున్న మనస్సును, మనహ అంటే మనస్సును అని ద్వితీయ విభక్తి చెప్తున్నారు, మనస్సును సంబోధయేత్ మేల్కొల్పవలెను. మేల్కొల్పి తీరాలి. మేల్కొనిన తర్వాత మళ్ళీ పడుకుంటుంది కొంతసేపు. మేల్కొల్పిన తరువాత ఏం చేయాలి, ఆత్మ వివేక దర్శనేన యోజయేత్. ఆత్మానాత్మ వివేక దర్శనేన మేల్కొన్న మనస్సును ప్రాపంచిక విషయాల్లో కాకుండా వేదాంత బోధనతో అనుసంధించాలి. చిత్తం మన ఇది అనర్థాంతరం అన్నారు భాష. చిత్తం ఈజ్ ఈక్వల్ టు మనః. అనర్థాంతరం రెండు పర్యాయ పదములు, సినోనిమ్స్. రెండిటికి అర్థం ఒక్కటే. అర్థాంతరం అంటే వేరొకటి, అనర్థాంతరం నా అర్థాంతరం, రెండు ఒకటే. మన మనసు కామ భోగ విక్షేప మనః నా చిత్తమన ఒక్కటే. విక్షేపితంశ్చ కామభోగేషు అని అర్థం. విక్షేపమైనటువంటి మనస్సే ఇక్కడ చిత్తము. మనస్సు కోరిక లేక అనుభవము బాహ్య వస్తువుపై పరిగెట్టినప్పుడు, కోరిక అంటే కామము, అనుభవం అంటే భోగము, విక్షిప్తం అంటే పరిగెట్టింది. ఏం చేస్తారు, మనస్సుని వెనక్కు రండి, తీసుకురండి. పునః శమయేత్. విక్షేపానికి వెళ్ళిపోయింది మనసు, పేరంటానికి వెళ్ళిపోయింది. మనసు పేరంటానికి వెళ్ళిపోతుంటుంది, పిలవని పేరంటాలకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. పిలిచిన పేరంటానికి వెళితే అదొక మాదిరి, పిలవని పేరంటానికి వెళ్ళిపోతూ ఉంటాం. నిద్రకి వెళ్ళిపోతూ ఉంటుంది. లేకపోతే అనాత్మ అయితే అనాత్మ విక్షేపం, లేకపోతే నిద్ర సుషుప్తి. మనసుకి రెండే పనులు, విక్షేపం లయం, విక్షేపం లయం. పేరంటం నిద్ర, పేరంటం నిద్ర, తిరుగుడు నిద్ర. అనాత్మలోకైనా వెళ్ళిపోతుంది, సుషుప్తిలోకైనా వెళ్ళిపోతుంది. ఎప్పటికీ ఆత్మ దగ్గరకు రాదు. అది మన సమస్య. మన సమస్య ఏమిటి, అయ్యా మనసు గారు, నువ్వు మనసు ఆత్మవైపు ఉండాలి. ఈ కనిపిస్తున్నవన్నీ మిథ్య, ఇవన్నీ దుఃఖాలు, వీటిలో సారం లేదు. ఎనిమాలు చెప్పమన్నావు, నేను చెప్పినా కొట్టినా తిట్టినా నీ బుద్ధి రావట్లేదు. మళ్ళీ విక్షేపంతో బయటికి పారిపోతున్నావు, గట్టిగా ఏం చెప్తే నిద్రపోతున్నావు. పుస్తకం దగ్గరికి రావు, ఆత్మ దగ్గరికి రావు. అది సమస్య. పునః అగైన్ శమయేత్. ఇంకా ఏవం పునః పునః అభ్యస్యతో లయాత్ సంబోధితం విషయేభ్యశ్చ వ్యావర్తితం నాపి సామ్యాపన్నం అంతరాలావస్థం స కషాయం స రాగం బీజ సంయుక్తం మన ఇది విజానీయాత్ తతః అపి యత్నతః సామ్యం ఆపాదయేత్. ఎందుకు రావడం లేదు, వీడా నిద్రపోవడం లేదు, బయట తిరగడము లేదు, విక్షిప్తము లేదు, లయము లేదు, కానీ ఆత్మ దగ్గరికి రాడు. ఇంకొకడు ఎందుకు రాడు, వాడు కషాయం అంటే
ఏదో ఒక ఇంటెన్స్ రీజన్ ఈజ్ దేర్. ఒక సంఘటన, ఏదో వింత అడ్డంకిని పరిచయం చేస్తున్నారు. లయ విక్షేప సమస్యలను ఏదో పరిష్కరించాడు. లయంలో ఉన్నదాన్ని లేవగొట్టాడు. లేవగొట్టి ఆత్మ వివేక దర్శనాన్ని ఇచ్చాడు. ఆత్మ వివేక దర్శనాత్ విక్షేపంలో ఉన్నవాడిని బుద్ధి చెప్పి అదంతా ఆత్మానాత్మ వివేచనం చెప్పి దాంట్లో ఏం సారం లేదు, అదంతా దుఃఖం, అదేమో బంధకం, అదేమో క్షణికం అని చెప్పి దాన్ని అక్కడి నుంచి పక్కకు తీసుకొచ్చాడు. ఈ రెండింటినీ జయించాం. మనసు నిద్రపోలేదు, తిరగడం లేదు. మా ఆత్మసంతం మనఃకృత్వా నా కించిదపి చింతయేత్. ఆత్మయందు మనస్సు నుంచు, కొంచెం కూడా ఆలోచించకు. కానీ కుదరదే. దాన్నే తద్భీభావ అన్నారు విష్ణుదేవానంద. తద్భీభావం అంటే స్టక్ అయిపోయింది, దేనితోనో అతుక్కుపోయింది, ఇరుక్కుపోయింది. ఎందువల్ల? కషాయం వల్ల. అంటే శక్తివంతమైన రాగమో ద్వేషమో ఉన్నది. మీరు చదివి ఉంటారు సుందరకాండలో. ఆంజనేయుడు అలా వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే సింహిక అని ఓ రాక్షసి ఉన్నది. ఆ రాక్షసి పవర్ ఏమిటి? ఆంజనేయుని పట్టుకోలేదు. ఆంజనేయుడు చాలా పవర్ఫుల్. సింహికి ఎంత బెస్ట్. ఆంజనేయుని ముందు కుప్పగెంతులు వేయలే. అంటే దానికి ఒక స్పెషల్ పవర్ ఉంది. అదేం చేస్తుంది? ఆ ఛాయని పట్టుకోగలదు. ఏదైనా నీడ ఉంటే ఆ నీడని పట్టించుకోగలదు. ఆంజనేయుడు ఇలా వెళ్తుంటే ఆయన నీడ పడుతుంటే ఆ నీడని పట్టుకుని ఆంజనేయుడిని నిరోధించింది కథ. అంటే ఈ సింహిక లాంటి రాక్షసులు చాలామంది ఉన్నారు మనకి, మన మనస్సులలో. ఇవే రాగద్వేషాలు, కషాయాలు. ఈ రాగము, శక్తివంతమైన రాగద్వేషాలే మనము మన పట్టుకోలేవు. కానీ ఓ షాడో మన పట్టుకుని మన ఎలా నిలిపేయో మనస్సుని రాగద్వేషాలతో బంధించి పునఃపునః అభ్యస్యత, పునఃపునః మాటి మాటికి ఏవం ఈ విధముగా అభ్యస్యత. అభ్యస్య అంటే అభ్యాసం చేస్తున్నవాడు, ధ్యానం చేస్తున్నవాడు. ధ్యానం చేస్తున్న అభ్యసత అంటే చతుర్థి విభక్తి. అటువంటి ధ్యానం చేసే వ్యక్తి కొరకు అభ్యస్యత. మాటి మాటికి విధముగా ధ్యానం చేస్తున్న వ్యక్తి కొరకు అభ్యస్యత లయాత్ సంబోధితం. మనస్సు నిద్ర నుండి మేల్కొల్పబడినది. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఆఫ్ కునుకు. ధ్యానంలోనే కాదు, పగటిపూట కూడా ఇటువంటి జరుగుతాయి. నిద్రపోవడం లేదు పగటిపూట, యాక్టివ్ తెలివిగానే ఉన్నాడు, జాగ్రత్తలోనే ఉన్నాడు. ఒక్కోసారి పుస్తకం చదువుతూ ఉంటాం, పుస్తకం చేతిలో ఉన్నట్టే ఉంటుంది. నిద్రపోతున్నామా? అబ్బే నిద్రపోలేదు. పోనీ ఏదో వేరే ఆలోచనలకు పోయామా? పోలేదు. అక్కడ స్టక్ అయిపోయింది మనసు. ఇట్ విల్ నాట్ మూవ్. పేజీ కదలదు, లైన్ కదలదు, అర్థం తెలియడం లేదు. నిద్రపోతున్నావురా? అబ్బాయి నిద్రపోలేదు. పోనీ ఎక్కడికైనా తిరుగుతుందా మనసు? అబ్బాయి ఏ ఆలోచనలు లేవు. కానీ మనసు స్టక్ అయిపోయింది, ఇరుక్కుపోయింది. స్టక్ అయిపోయినటువంటి సీడీలాగా, లేకపోతే టేప్ రికార్డర్లో స్టక్ అయిపోయిన టేపులాగా. అంటే ఏదో ఒక బలవత్తరమైనటువంటి రాగద్వేషాలతో విషయేభ్యశ్చ వ్యావర్తితం. అంటే ఇంద్రియ విషయాల నుండి కూడా మళ్లించబడింది. వీడికి విక్షేపం లేదు. లయాత్ సంబోధితం, నిద్ర నుండి మేల్కొల్పబడినది. నా అపి అయినప్పటికీ సామ్యం ఆపన్నం నా. అంటే సామ్యం అంటే సంభ్రమం. ఆత్మ ఆత్మ దగ్గరికి రాల. అంటే వీడికి నిద్ర ప్రాబ్లము కాదు, విక్షేపం ప్రాబ్లము కాదు. ఆత్మధ్యానం చేయరా అంటే చేయడు, చేయలేకపోతున్నాడు. ఎందుకు చేయలేకపోతున్నాడు? ఆత్మని అవస్థానం నాపి. ఆత్మని అవస్థానం నా లేదు. సామ్యం ఆత్మ అవస్థానం. సామ్యం అంటే ఆత్మ. సమమన సామ్యమన ఆత్మ అనే అర్థం. నిర్దోషం హి సమం బ్రహ్మ, బ్రహ్మయే సమం. ఆత్మ అవస్థానం నా ఆపన్నం, పొందుట లేదు. అటువంటి స్థితిని ఏమని పిలుస్తారు? అంతరాలావస్థాం. మధ్యంతర స్థితి, అంతరాలము. అటు కాదు ఇటు కాదు, అటు నిద్ర కాదు ఇటు విక్షేపం కాదు. ఇంటర్మీడియరీ స్టేజ్ వేర్ యువర్ మైండ్ గాట్ స్టక్. మధ్యంతర స్థితి. అడ్డంకి యొక్క రోగ నిర్ధారణ ఏమిటి? కషాయం. దాని పేరే కషాయం. సింపుల్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. కొన్ని రోజుల కిందట ఏదో సంఘటన జరిగింది. తల్లిగారు మరణించారు, భార్య మరణించింది ఒకరికి. ఆ సంఘటన, దాని ఎఫెక్ట్ వలన ధ్యానంలో కూర్చోవయ్యా అంటే కూర్చోలేకపోతున్నాడు. పోనీ ఎక్కడెక్కడైనా పరిపరి విధాలుగా పోతున్నదా? పోవడం లేదు. పోనీ ఏదైనా నిద్రపోతున్నాడా? ఏదైనా తమోగుణం ఎక్కువైపోయిందంటే అది లేదు. తెలివిగానే ఉన్నాడు, తమోగుణం లేదు, విక్షేపం లేదు. కానీ ఆ సంఘటన, దాని మీద దాని ప్రభావం వలన ఆ దుఃఖము, ఆ బాధ బంధిస్తోంది మనసుకి. సకషాయం సరాగం బీజ సంయుక్తం మనః.
అంటే అదే ఒక విత్తనం, ఏదో ఒక విత్తనం ఉంది వాడికి. అంటే పరీక్ష ఫెయిల్ అయ్యాడు, అదే స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయి వాడి తాలూకా డబ్బంతా లాస్ అయిపోయింది, ఏదో నేరండి ఎవరో మరణించారు, శరీరం సీరియస్ అనారోగ్యం పాలయ్యింది. ఇలాంటివి ఏవైనా స్ట్రాంగ్ సంఘటనలు జరిగితే జీవితంలో దా కషాయం ఏర్పడుతుంది. అంటే బీజ సంయుక్తం మనః ద్వేషము కామము, ఇంకా రాగం అంటే అక్కడ రాగం అంటే ద్వేషము కామము క్రోధము లోభము అన్నిటికీ ఉపలక్షణమే. రాగము యొక్క బీజవాసన లేదా భయవాసనతో భయం పట్టుకుంటుంది, ఏదో రకమైన భయం పీకేస్తూ ఉంటుంది. దాంట్లో ఉన్నప్పుడు మనస్సు ఇక ఆత్మధ్యానంలోకి నిధిధ్యాసలోకి పోలేదు. విక్షేపస్య బీజం ఇది రాగ, విక్షేపము యొక్క బీజమే రాగము. ఈ రాగం ఏం చేస్తుంది, నెక్స్ట్ విక్షేపాన్ని కలుగు చేస్తుంది. విక్షేప బీజ రూపరాగ సంయుక్తం, అటువంటి మనస్సును ఇది అని విజానీయాత్, ఐడెంటిఫై ద ప్రాబ్లం. ఇఫ్ దెర్ ఈజ్ ఎన్ ఇంటర్ఫియరెన్స్ ఫర్ యూ ఫర్ ధ్యాన, even though your mind is not hyperactive, not inactive, but adequately active, you are still not able to concentrate on the nididhyasana, then examine what raga or dvesha or kama or krodha or lobha or moha is distracting me powerfully from not getting myself engaged with the task on hand nididhyasana. Vijaniyat, examine and find out what is your problem. Is there a problem in the system, like your body, your mind, your people, your positions, things around, whatever may be the reason there. But remember, all problems are transient. All problems are changing. So no problem of yours is going to be permanently there. Just hold on for that for a while. కాలమే దానిని రూపుమాపుతుంది, కాలంలో కరిగిపోతాయి ఇవన్నీ. అప్పుడు నీ మనస్సు రెడీ అవుతుంది. రాగయుక్తమైనటువంటి మనస్సును, ఈ విధముగా కషాయంలో పడిన మనస్సును గమనించండి. విజానీయాత్, రాగయుక్తమైన మనస్సును గమనించండి. లోతైన ఇది సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుంది కూడా. ఇది బయటకు ఇంకా చెప్పుకోలేకపోవచ్చు. ఏమో అలా ఉన్నా, ఏం లేదండి బాగానే ఉన్నాను. యు ఆస్క్ హిమ్, Why? Why are you distracted? Why are you looking different? No, nothing is there. I'm fine. Are you thinking about your wife's death? No, 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 no. That's okay. What we can do? Somebody has to die now. She died. I also know the Bhagavad Gita, all that. Jatasi dhruva mruchu. But subconscious mind is attached to that. Now you lost a lot of money. I lost your job. No, no, no. Job loss is not a big problem. I can get another job. But subconscious mind, that is still working on that. తతః అపి, దానిని కూడా యత్నతః, ప్రయత్నంతో సామ్యం బ్రహ్మను ఆపాదయేత్, పొందించవలెను. అప్పుడు కూడా ప్రయత్నపూర్వకంగా స్తబ్దత పొందిన మనస్సు, స్టక్ అయిపోయిన మనస్సు, రాగము కషాయం వలన స్టక్ అయిపోయిన మనస్సు కూడా సామ్యాన్ని అంటే బ్రహ్మను పొందునట్లు చేయవలెను. ఎలాగా? యత్నతః, విత్ గ్రేట్ ఎఫర్ట్. వాట్ ఈస్ ది ఎఫర్ట్? హియర్ వెయిట్. The best effort is wait. Don't wait eternally. Okay, I can wait because the teacher has said we can wait. I'll wait for this entire janma. Then this kashaya will go. Then I will. That's not like that. Wait for a short while. There is a problem. You are employed, so you are about to retire. Lot of retirement-related problems. Then you wait until that passes off. That will pass off after some time. Anyway, you are going to retire. After that, you don't still hang on to the retired life again, the previous life again. Grandson is not well. So grandson not well. Okay, how long you will be not well? It is going to change. Anyway, he is under treatment. Then why are you going to get attached to that? అది చేతన మనసులోకి వచ్చిన తరువాత, సబ్కాన్షియస్ మైండ్ నుంచి కాన్షియస్ మైండ్లోకి వచ్చిన తరువాత హ్యాండిల్ చేయవచ్చు. తతః అపి, దానిని కూడా కషాయాత్ అపి అని అర్థం. అంటే ఆ విధముగా ఫిక్స్ అయిపోయిన మనస్సును కూడా యత్నతః, విత్ వెయిటింగ్ గేమ్, సామ్యం ఆపాదయేత్, ఎప్పుడైతే అది క్వైటన్ అయిందో మనస్సు దగ్గరకు తీసుకుని. సామ్యం అంటే ఆత్మ. ఆనందగిరి ఏం చెప్పారు? వివేక దర్శన అభ్యాసేన, భాసేన కదా, వివేక దర్శనాభ్యాసేన, వివేక దర్శన అభ్యాసేన ఏవ
యదాతు సమప్రాప్తం భవతి, యదా ఎప్పుడైతే తూ కానీ సమప్రాప్తం భవతి వచ్చింది, బ్రహ్మ దగ్గరికి కూర్చోబెట్టారు, కష్టపడి అరగంట నిధిధ్యాసం చేశాడు. సమప్రాప్య అభిముఖీ భవతి ఇత్యర్థ. సమప్రాప్యం భవతి అంటే బ్రహ్మను పొందేసాడంటే మరి ఇంకేం లేదు. సమప్రాప్యం అవడానికి అభిముఖుడయ్యాడు, ఇష్టపడ్డాడు, ఇంట్రెస్టెడ్ ఇన్ గెటింగ్ ఇన్ టు ద నిధిధ్యాసన. అభిముఖీ భవతి ఇత్యర్థ. తతః ఎట్ దట్ టైం తత్ అటువంటి మనస్సును న విచాలయేత్ కదలనీయకు, ఇటు అటు పోనివ్వకు. విచాలయేత్ అంటే ఇలా స్ట్రిప్గా కూర్చోబోడి అని కాదు. విషయాభిముఖం న కుర్యాత్. డోంట్ పుట్ ఇట్ అగైన్ టువర్డ్స్ ద విషయాస్. డోంట్ షో ద వరల్డ్లీ థింగ్స్ అగైన్ టు దట్. If the mind is in kashaya or deep rooted some problem, either in the body or in the mind or in the surroundings or in your family or anywhere, such a mind cannot concentrate on Atma Jnana. At that time, what you do, hold on. Hold on to that tattva for a while, it will settle. Once it settles, it will come to the superficial level. From the subconsciousness, it comes to the conscious level. Once it is conscious level, you know what it is, you can handle it. Once it is quiet, then let it not go back into the Vishaya. యదాతు సమప్రాప్తం భవతి, వెన్ ఇట్ కమ్స్ టువర్డ్స్ బ్రహ్మార్ ఆత్మజ్ఞాన అంటే సమప్రాప్యాభిముఖీ భవతి, ఇట్ ఈస్ రెడీ టు రిసీవ్ ది ఆత్మనిధిధ్యాసన ఇత్యర్థ. తతః దానిని తత్ ఆ మనస్సును తతః విధముగా అప్పుడు తత్ ఆ మనస్సును న విచాలయేత్. లెట్ ఇట్ నాట్ వాండర్ హియర్ అండ్ దేర్ అగైన్. లెట్ ఇట్ నాట్ బి స్కాటర్డ్ హియర్ అండ్ దేర్. విషయాభిముఖం నా కుర్యాత్ ఇత్యర్థ. ఎప్పుడైతే మనస్సు సమస్థితిని బ్రహ్మను పొందినదగును అంటే బ్రహ్మను పొందిస్తే మరి ధ్యానం ఎందుకండి? బ్రహ్మను పొందడానికి సిద్ధముగానున్నదో అని అర్థం రా. సమప్రాప్తం భవతి అంటే సమప్రాప్య అభిముఖీ భవతి ఇత్యర్థ. అప్పుడు మనసును నవిచాలయేత్, కదిలించరాదు. అంటే ఏమిటి? శబ్దాది విషయములకు అభిముఖము చేయరాదు. విషయాభిముఖం న కుర్యాత్ ఇత్యర్థ. మనస్సు ఆత్మధ్యానానికి అందుబాటులోకి వచ్చింది. ఎలాగా? నిద్రపోయింది, విక్షేపం పోయింది, కషాయము అణిగిపోయింది. ఇప్పుడు ఆత్మధ్యానం చేయడానికి రెడీగా ఉంది. నేనేం చేయాలి? అఖండాకార వృత్తి. దీన్నే ఆత్మాకార వృత్తి, బ్రహ్మాకార వృత్తి, మూడు ఒక్కటే. అన్ని ఖండాకార వృత్తులు అంటే ఆబ్జెక్టిఫైడ్ నాలెడ్జ్, ఆబ్జెక్టిఫైడ్ ఫోకస్డ్ విశేష నాలెడ్జ్, అఖండాకార వృత్తి. అప్పుడు దాన్ని అఖండాకార వృత్తి, నో ఆబ్జెక్ట్ హియర్. ఎప్పుడైనా బ్రహ్మాన్ని నేను వస్తువుగా మార్చేసి చూడడానికి ప్రయత్నం చేస్తే అది సఖండాకార వృత్తి. నేదం యదిదం ఉపాసతే. ఆ విధంగా ఖండాత్మకంగా చూసింది బ్రహ్మ కాదు, అఖండాకార వృత్తి. ఇది ఎటువంటి రహస్యమైన అనుభవము. ఈ అఖండాకార వృత్తిని గురువుగారు అమావాస్య నాడు సాయంత్రం కరెక్ట్గా రాత్రి 12 గంటలకి నువ్వు మడిగట్టుకొని రా, అప్పుడు నీకు అఖండాకార వృత్తిని బోధిస్తారు. నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. వేదాంతల ఆలోచనలు ఎప్పుడూ కలిగి ఉండడమే, ఖండాకార వృత్తిలోంచి బయటకు రావడమే, సఖండాకార వృత్తి లేకుండా చేసుకోవడమే అఖండాకార వృత్తి. ఎన్నో ఉంటాయి అఖండాకార. నిష్కళం, నిర్గుణం, నిర్విశేషం, పొద్దున్న చూసాం కైవల్యోపనిషత్తు, శ్వేతస్వతరోపనిషత్తులు, అవన్నీ ఆత్మస్వభావాన్ని వర్ణిస్తాయి. కానీ అక్కడ నిజంగా అలాంటి వస్తువులు ఏవీ లేవు. సర్వాధారమైన నేనే ఉన్నాను. ఈ పదం యొక్క అర్థం ఏమిటని వెతకూడదు. పదం అక్కడ నిష్కళం అంటే బ్రహ్మకు పార్ట్లు లేవన్నారు. పార్ట్ అంటే ఏమిటి? బ్రహ్మ అంటే ఏమిటి? బ్రహ్మ ఇలా ఉంటుంది, దాని పార్ట్లు లేవు, అలా ఊహించకూడదు, అలా వెతకకూడదు. అభిముఖీ భవతి అన్నారంటే మొగ్గు చూపడం, సిద్ధంగా ఉండడం. ఆ సమయంలో తతః అప్పుడు తత్ ఆ మనస్సును నవిచాలయేత్, కదపవద్దు. మనసు ఆత్మవైపు నా వైపే వెళుతోందని నిర్ధారించుకో. అంటే విషయాభిముఖం న కుర్యాత్, దృష్టచతుష్టయం వైపు పరిగెత్తనివ్వద్దు. అహంకార మమకార రాగద్వేషాదుల దగ్గరకు రానివ్వద్దు. దీనిని ధ్యానాభ్యాసం అంటారు. అర్థమైందా? వివేక అభ్యాసము
విక్షిప్త మనస్సుకు జ్ఞానాభ్యాసము లయమైనటువంటి మనస్సు, కషాయమైన మనస్సుకు ధ్యానాభ్యాసము నవిచాలయేత్ అని చెప్పారు. ఇక్కడతో అయింది. స్లైడ్స్ చూద్దాం. 43, 44. భ్రాంతి నుండి బ్రహ్మజ్ఞానం వైపు సాధకుని ప్రయాణము. తత్వ విచారణ 43వ కారిక. ఆచరణాత్మక సాధన 44. లక్ష్యమేమిటి? అద్వైత సిద్ధి మరియు మనశ్శాంతి. ప్రాపంచిక దృక్పథాన్ని మార్చడం, జగత్తులోనున్న దుఃఖాన్ని గుర్తించి సర్వం దుఃఖమయం జగత్, జగత్ దుఃఖం ఏవా అజం బ్రహ్మతత్వాన్ని అవగాహన చేసుకోవడం. ఒక మొదటి లైన్ ఏంటంటే దుఃఖాన్ని గుర్తించడం, రెండవది అంటే అంతా బ్రహ్మం అని అర్థం చేసుకోవడం. మొదటిది వైరాగ్యము, రెండవది జ్ఞానాభ్యాసం. మనస్సు నుండి నియంత్రించడం, ధ్యానంలో ఎదురయ్యే లయ విక్షేప కషాయాలు అనే అడ్డంకులను ఛేదించి సమప్రాప్త బ్రహ్మప్రాప్త అనే స్థితిని చేరుకోవడం. సంసార చక్రం ఎలా ఉంటుంది? అతృప్తికరం, దుఃఖ మిశ్రిత్వం. ప్రాపంచిక సుఖాలు ఎప్పుడూ దుఃఖంతో ముడిపడి ఉంటాయి. ఎండమావిలో వెనకాల ఉండేటటువంటి దాని వెనకాల పరుగులు లాంటివి. కోరికలు ఎప్పటికీ తీరిపోయాయి అనే తృప్తి ఉండదు. కోరికలు తృప్తిని ఇయ్యలేవు ఎప్పటికీ. బంధకత్వం, వస్తువుకు స్వతహాగా బంధించే శక్తి లేదు. వస్తువుకు ఆ శక్తిని నేనే ఇచ్చాను రాగద్వేషాల ద్వారా, అంటే నేనే బందీ అవుతున్నాను కావాలని. ఈ సంసార చక్రంలో దుఃఖ మిశ్రిత్వం, అతృప్తికరత్వం, బంధకత్వం. జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం విరజ్య విషయవ్రాత దోషదృష్ట్యా ముహుర్ముహు. వివేక చూడమని. కృష్ణ సర్ప విషాదపి కాకవిష్టాయాం. ఇవన్నీ తెలుసుకోవడం, దీనికి దుఃఖము అని చూపించడం. ఇంద్రియ వస్తువులను విషంగా చూడడం ద్వారా మనస్సును వాటి నుండి మళ్లించాలి. వైరాగ్యము అభ్యాసం. అభ్యాసైన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. వైరాగ్యము అంటే ఇదో దోష దృష్టి చూపడం, అభ్యాసము అంటే బ్రహ్మ దగ్గరికి తీసుకెళ్ళడం. వైరాగ్య అభ్యాసము జ్ఞానాభ్యాసము. చంచలం హి మనః కృష్ణ ప్రమాధీ బలవదృఢం. అరే అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యసే. దోషదర్శన అభ్యాసము, దట్స్ కాల్డ్ వైరాగ్యాభ్యాసము. విప్రసృతం మనః నివర్తయేత్ చమయేత్. అభ్యాసము జ్ఞానయోగ సాధకులకు. బ్రహ్మాభ్యాసము ప్రపంచం అనేది లేదని, అంతా బ్రహ్మమేనని మాటిమాటికి గుర్తు చేసుకోవడం. స్వలక్ష్య నియతావస్థ, మనస్సును లక్ష్యం పైన ఉంచడమే. దోష దృష్ట్యా ముహుర్ము. టేబుల్ ఉంది, ఇది వుడ్డే, ఇది వుడ్డే, కాలు వుడ్డే, ఈ సైడు వుడ్డే, కిందనే వుడ్డే. మరి ఇప్పుడు దీన్ని టేబుల్ అని ఎందుకు అంటున్నాను? Why I am calling the table? Table is only a name. The tattva is only daru. The world is only a name and form. All these names and forms are apparent. The reality is Brahman. ప్రపంచమంతా నామరూపాత్మకము. వాచారంభణం వికారో నామధేయం. అజం బ్రహ్మ సత్యం. వాస్తవానికి అక్కడ ఉన్నది దారు మాత్రమే. వాస్తవానికి అక్కడ ఉన్నది అజం సర్వం అనుస్మృత్య జాతం నైవతు పశ్యతి. సర్వం అజం అనుస్మృత్య, సర్వం బ్రహ్మ అని తెలుసుకుని మాటిమాటికి జాతం నైవతు పశ్యతి. విల్ నాట్ లుక్ ఎట్ ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ ద ప్లూరాలిటీ. మనం నామరూపాలకు చిక్కుకుపోతున్నాము. అనుభవించే ప్రపంచము ఎప్పుడూ లేదు, అనుభవించని చైతన్యము ఎప్పుడూ ఉంది. లేని పామును నిరాకరించడం శాస్త్ర వైభవం. భ్రాంతి పామును చూసి భయపడడం మన గొప్పతనం. మనం ఎక్కడున్నాము? భ్రాంతి పామును చూసి, భ్రాంతి రచితాన్ని చూసి రిపెల్ ఆర్ గెట్ అట్రాక్టెడ్. శాస్త్రం ఏం చేస్తుంది? అది భ్రాంతిరా అని చెప్పి అక్కడి నుంచి వైదొలగండి అని చెప్పి నిరాకరిస్తుంది. వాచార్థ దృష్ట్యా ఏమిటి? మొదట్లైన సర్వం దుఃఖం, సర్వం దుఃఖం, దుఃఖం దుఃఖం పునః పునః అని బుద్ధుడు చెప్పినట్టు అవిద్య విజృంభితం.
ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొజెక్టెడ్ అవుట్ ఆఫ్ ఆ విద్యాత్మకం. కనుక నామరూప ప్రపంచానికి అతుక్కుపోకండి. వాచ్యార్థంగా ప్రపంచమంతా దుఃఖము, లక్ష్యార్థంగా మొత్తం సృష్టి అంతా అజం బ్రహ్మ. ఆ బ్రహ్మానికి కూడా అతుక్కుపోక్కర్లే. ఎందుకు? ఆ బ్రహ్మం మీరే కాబట్టి. బ్రహ్మం వేరేదవుతే అతుక్కుంటారు, అది వేరు కాదు కదా. నామరూప భాగము మిథ్య, ఉనికి భాగం సత్యం. ఓకే. ఒకటి లయ, నిద్రపోయింది మనస్సు. రెండు, విక్షేపం అయిపోయింది. మూడు, నాట్స్ పడిపోయింది, కషాయం. వీటిలోంచి ఎలాగో కష్టపడి లయంలోంచి బయటకు తెచ్చాను, విక్షేపాలను ఆపాను, కషాయం తెలుసుకున్నాను. దాన్నేమో ఐ అలౌడ్ ఇట్ టు సింక్ అండ్ అది పోయింది, కషాయం కూడా పోయింది. అప్పుడు రెడీ అయింది, అభిముఖమైనది. దేనికి? సమం ప్రాప్య సమం ప్రాప్య అంటే సమాన్ని పొందడానికి అభిముఖమైంది. సమం ప్రాప్తం అనే దానికి అభిముఖమైనది. దాన్ని నవిచాలయేత్, ఇంకా కదలనివ్వకు. లయ, నిద్ర, కొనుకు తీయడం లక్షణం. సుషుప్తే లీనం, ధ్యానంలో మనసు నిద్రపోవడం, మాంద్యంలో పడిపోవడం. సంబోధయేత్, మేల్కొల్పాలి. ఆత్మానాత్మ వివేక దర్శనంతో మేల్కొన్న మనస్సును వేదాంత బోధన ఎందు అనుసంధానం చెయ్యి. విక్షేపం చెదిరిపోయింది. విక్షేపితంశ్చ కామభోగేషు, కోరికలు బాహ్య వస్తువులపై పరిగెత్తింది. శమయేత్, శాంతింపజేయాలి. ఎలాగా? దోష దృష్టితో, అంటే వైరాగ్య అభ్యాసంతో. ఇది జ్ఞానాభ్యాసము, ఇది వైరాగ్యాభ్యాసం. ఓకే. అంతరాలావస్థ, మనసు స్టక్ అయిపోయింది, ముడిపడిపోయింది. ఆ ముడి వెడ్డం లేదు, తాడు స్ట్రైట్ రావడం లేదు. ఏదో కారణం ఉంది ఈ ముడికి. ఏమిటో కారణం పట్టుకో. మనసు నిద్రపోదు, పరిగెత్తదు, ఆత్మధ్యానము చేయదు, ఇరుక్కుపోయింది. ఇట్ స్టక్. సకషాయం సరాగం బీజ సంయుక్తం మనః. అంతరంగంలో పేరుకుపోయినటువంటి ఒక డీప్ రూటెడ్ రాగమో ద్వేషమో ఏదో నిన్ను పట్టుకొని ఉన్నది. దాన్ని గ్రహించి దాని నుంచి ఇఫ్ యూ గివ్ టైమ్, యత్నత ప్రయత్నాత్, ఇట్ విల్ ఆటోమేటికలీ గో. విజానీయాత్, లోతుగా తెలుసుకోవాలి. ఐడెంటిఫై ద కషాయ, రాగయుక్తమైన మనస్సును గమనించాలి. చేతన మనస్సులోకి వచ్చిన తరువాత, వన్స్ ఇట్ ఈస్ రెడీ టు యాక్సెప్ట్ ది సమం ప్రాప్య, దెన్ దానిని సామ్యాన్ని పొందాలి. లయ, నిద్రపోవడం, మాంద్యం, సుషుప్తి. సంబోధయేత్, ఆత్మవివేకం. విక్షేప, విషయాల వైపు పరిగెట్టడం, చంచలత్వం, కామభోశక్తి, భోగ ఆసక్తి. శమయేత్, వెనక్కి తేవాలి. ఫస్ట్ లైన్లో ఉన్నదానికేమో ఆత్మవివేకము, జ్ఞానాభ్యాసము. రెండవ దానికి వైరాగ్యాభ్యాసము. మూడవ దానికి ధ్యానాభ్యాసము. మనసు ఇరుక్కుపోయింది, స్తబ్దతలో ఉంది, రాగద్వేషాల యొక్క అంతరాల అవస్థ. దీన్ని గమనించాలి. విజానీయాత్, సమస్థితికి తేవాలి. తర్వాత సమప్రాప్య అంట, సంపూర్ణ సమతుల్యత. దానికి అఖండాకార వృత్తి చేయాలి. అక్కడికి వచ్చిన తరువాత నా చాలా ఏత్, నవి చాలా ఏత్, కదలించరాదు. నన్ను అక్కడి నుంచి జారిపోనివ్వకూడదు. అంటే ఇవన్నీ దాటి ఇక్కడికి రావడం వీలు పడుతుంది, కానీ మళ్ళీ దాటి జారిపోతూ ఉంటుంది వెనక్కి. అలా స్లిప్ అయిపోవడాన్ని వద్దు అని చెప్తున్నారు అనమాట. ఎందుకు? వాయుర్నావమివంభసి హరతి ప్రజ్ఞా. ఈ ప్రజ్ఞ అంటే సమతౌల్యతని హరిస్తాయి. ఏమిటి? మళ్ళీ విషయవాసనలు, ఈ మనస్సు అటుపక్క పరిగెట్టడాల వలన వాయుర్నావమివంభసి, చక్కగా వెళుతున్న ఓడను ఏ విధముగా సముద్రంలో గాలి ఇటు అటు కొట్టేస్తుందో మళ్ళీ లాగేస్తాయి. అలా పడిపోవద్దు. నా చాలా ఏత్, అఖండాకార వృత్తి. మనసు ఆత్మధ్యానానికి అందుబాటులో ఉన్న స్థితి. ఆత్మను వస్తువుగా చూడడం లేదు. సర్వాధారమైనటువంటి ఆత్మ తాలూకా క్వాలిటీస్, నిష్కలం, నిరవయవం, అవన్నీ చదివి ఎలా ఉంటాయని అనలైజ్ చేయటం లేదు. ఇప్పుడు ఆ వస్తురూపంగా ఆత్మను చూడడం మానేశాను. ప్రవాహంగానే, చైతన్య ప్రవాహంగానే చూస్తున్నాను. యదాతు సమం ప్రాప్తం భవతి, మనస్సు సంపూర్ణ సమస్థితిని పొందుటకు సిద్ధముగానున్నటువంటి అద్భుత క్షణం. ఆ క్షణాన్ని జార విడువకు. నవిచాలయేత్. తత్ విచాలయేత్, మనసు సమస్థితిని పొందుతుందో అప్పుడు కదిలించకు. కదిలించకు అంటే ఏమిటి? శబ్దాది విషయాన్ అభిముఖం న కుర్యాత్, శబ్దాది విషయములకు అభిముఖం చేయొద్దు. అహంకారము, మమకారము, రాగము, ద్వేషము అనే దుష్ట చతుష్టయాన్ని దగ్గరకు రానీయకము. ఇదే నిజమైనటువంటి ధ్యానాభ్యాసం.
43లో నామరూపాల అశాశ్వతమని గ్రహించి కోరికలను కామభోగాలను విడిచిపెట్టడం. 44లో మనస్సులోని లయ విక్షేప కషాయాలను జయించి కదలని అజబ్రహ్మతత్వాన్ని ఆత్మలో సాక్షాత్కరించుకోవడం. లయే సంబోధయే చిత్తం అని ఉంది. చిత్తం అంటే మనస్సేరా. చిత్తము మనస్సు వేరు కాదు, అనర్థాంతరం. దే ఆర్ నాట్ డిఫరెంట్, దే ఆర్ సినానిమ్స్. విక్షిప్తం సమయేత్ పునః సకషాయం విజానీయాత్ సమం ప్రాప్య నచాలయేత్. ఇక్కడ చిత్తం అనే ఒక పదాన్ని వాడారు కదా, ఇన్నాళ్ళు మీరు మనస్సు అంటున్నారు కదా. ఈ చిత్తం గారు ఎవరు అంటే ఆ మనస్సే చిత్తం, చిత్తమే మనస్సురా అంటూ చెప్పారు. నచక్షుషా గృహ్యతే నాపి వాచ నాన్యైర్దేవై తపసా కర్మణా వా జ్ఞానప్రసాదేన విశుద్ధసత్వః తతస్తు తం పశ్యతే నిష్కలం ధ్యాయమానః.